డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా మరి జేఈ ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది అయితే అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నాం. అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎన్ని మార్క్స్ రావాలి? అడ్వాన్స్లో మనకు 17వ తారీఖున అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా. కాన్పూర్ ఐఐటిలో సీట్ రావాలంటే కంప్యూటర్స్లో 253 253 రావాలమ్మా. అమ్మాయిలకైతే ఒక 20 మార్క్స్ ఈజీగా మీకు 230 మార్క్స్ వస్తే ఈ విల్ బీ కాన్పూర్ ఐఐటీలో ఇచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఇంకా 204 అమ్మ, 204కి వచ్చింది. మ్యాథమెటిక్స్ సైంటిఫిక్ కంప్యూటర్ 204. ఓపెన్లో స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ 200 మార్క్స్ రావాలి. మెకానికల్ 169, ఎకనామిక్స్ 161, ఏరోస్పేస్ 156, కెమికల్ ఇంజనీరింగ్ 152, ఫిజిక్స్ 141, 138 సివిల్ ఇంజనీరింగ్ అమ్మ. మరి సివిల్ ఇంజనీరింగ్ ఇది 138, మరి 137 మెటీరియల్స్ సైన్స్ ఇంజనీరింగ్, బయాలజికల్ 132, 119 ఎర్త్ సైన్సెస్, కెమిస్ట్రీ 118 మార్క్స్. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావాలి. టోటల్గా 253 నుంచి 180 నుంచి 253 ఓపెన్ స్టూడెంట్స్కి వచ్చే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం. మరి జేఈకి సంబంధించిన మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి మెయిన్ ప్లస్ ఇక్కడ స్టూడెంట్స్ మెయిన్ ప్లస్ అడ్వాన్స్ 2,500 రూపాయలు అయితే తీసుకుంటున్నామా. 25 జోసా అప్ టు సీసాప్ వరకు కూడా మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం 3,000 రూపీస్ అయితే ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్. 2026 ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఎఫ్సెట్ 2,000 రూపీస్. ఇది మన వాట్సాప్ నంబరు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెంటర్షిప్ పే చేసి నాతో మరి మాట్లాడవచ్చు. మరి మీకు మరి ఐఐటి ఎన్ఐటీలో చేరే వరకు కూడా సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ 270 మార్క్స్ రావాలి. సిఎస్సి రావాలంటే ఓవరాల్గా ఒక 20 మార్క్స్ 250 మార్క్స్ ఈ విధంగా రావాలి. స్టాటిస్టికల్ డేటా సైన్స్ 171, ఎలక్ట్రికల్ 170, మ్యాథమెటిక్స్ 169, మెకానికల్ ఇంజనీరింగ్ 140, ఈడబ్ల్యూ స్టూడెంట్స్ 139, కెమికల్ ఇంజనీరింగ్ 136, ఏరోస్పేస్ 131, సివిల్ ఇంజనీరింగ్ 126, మరి మెటీరియల్ సైన్స్ 120 మార్క్స్ ఈ విధంగా రావాలి. బయాలజికల్ సైన్స్ 118, ఫిజిక్స్ BS4 112, ఎర్త్ సైన్స్ 107, కెమిస్ట్రీ 106. ఈ విధంగా అయితే స్టూడెంట్స్కి రావాల్సి ఉంది. ఇది ఐఐటి కాన్పూర్ అనేది ఒక ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ అమ్మ, గుర్తుపెట్టిన. ఐఐటి కాన్పూర్ కానీ, ఖరగ్పూర్ కానీ, బాంబే కానీ మంచి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఇక్కడ ఏ బ్రాంచ్ చేరినా మీకు డెఫినెట్లీ ఈ విల్ గెట్ 100% ప్లేస్మెంట్ వచ్చే అవకాశం. ఓబీసీ ఎన్ఎస్ఎల్ విషయానికి వస్తే 211 మార్క్స్ రావాలి. సిఎస్సి రావాలంటే అవుట్ ఆఫ్ 360కి అమ్మ. మనకి మీకు మార్క్స్ చెప్పలా తట్టుకుంటా కదా. మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 180 మార్క్స్, పేపర్ 2 180 మార్క్స్, మొత్తము 360 మార్క్స్. 360 మార్క్స్తో మాకు మరి 360కి 211 అలా రావాలి. మంచి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్కి 159, స్టాటిస్టికల్ డేటా సైన్స్ 156, ఎలక్ట్రికల్ 155, మెకానికల్ 136, ఏరోస్పేస్ 126, ఎకనామిక్స్ 125, కెమికల్ ఇంజనీరింగ్ 125, మరి సివిల్ ఇంజనీరింగ్ 116, మెటీరియల్ సైన్స్ 111, బయాలజికల్ 107, ఫిజిక్స్ 104, కెమిస్ట్రీ 98, ఎర్త్ సైన్సెస్ 97. ఈ విధంగా మరి ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్కి రావాలి. మరి అదేవిధంగా జేఈ మరి మనం మెంటర్షిప్ 2,500 రూపీస్ మీకు ఐఐటికి, ఎన్ఐటికి, IIITకి అన్నిటికీ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ 3,000 రూపీస్, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఎఫ్సెట్ 2,000. ఇది మన నంబర్ అమ్మ. ప్రతి ఒక్కరు హెల్ప్. మన లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ దాదాపు 300 మంది స్టూడెంట్స్ ఐఐటీల్లోను, ఎన్ఐటీలోను, IIITలోను, జిఎఫ్టీలోను చేరారు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించగలరు. ఇది మన క్యూఆర్ కోడ్ నంబరు. మరి నాతో అసోసియేషన్ కావాలంటే మీరు మంచి ఇన్స్టిట్యూట్లో మెంటర్షిప్ పొందాలంటే మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వగలరు. ఇక ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే 190 మార్క్స్ రావాలమ్మా. 360కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 103, స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ 102, 98, మ్యాథమెటిక్స్ సైంటిఫిక్ 89, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ 79, కెమికల్ ఇంజనీరింగ్ 77, ఎకనామిక్స్ 73, మరి ఇది 68 మార్క్స్
రావాలి. మరి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 64, 62 ఫిజిక్స్ రావాలి, 4 ఇయర్ బిఎస్, బయాలజికల్ సైన్స్ 60, ఎర్త్ సైన్స్ 57, కెమిస్ట్రీ 55 మార్క్స్. ఈ విధంగా స్టూడెంట్స్కి రావాల్సి ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ మంచి ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ మంచి కష్టపడి చదవండి. ఈ మార్క్స్ రావాలి నాకు, మీకు మాక్ టెస్ట్లు ఎక్కువగా రాయండి. అందుకని మంచిగా ఆల్రెడీ ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వటం మేలు. ఎందుకంటే మళ్ళీ జేఈ రాసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కొంతమంది స్టూడెంట్స్ 99 పాయింట్ ఉంది, 99 పాయింట్స్ స్టూడెంట్స్ 9 వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ జేఈ సెషన్ 2 రాస్తున్నారు. అందుకని కొంతమంది సెషన్ 2 రాయకుండా సెషన్ 2 స్కిప్ చేసి డైరెక్ట్గా అడ్వాన్స్ రాసుకుంటే మీకు మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. స్టూడెంట్స్ ఇలాంటి లైఫ్ మరి ఇలాంటి టైము మీ జీవితంలో రాదమ్మా. ఎవరికైనా, ఏ స్టూడెంట్కైనా, నాకైనా, మీకైనా, ఎవరైనా, మా పిల్లలకైనా, పక్కన ఎవరికైనా స్టూడెంట్ ఈ లైఫ్ సపోజు మీరు కానీ ఈసారి ఇప్పుడు జేఈ ఏప్రిల్ సెషన్లో కానీ మరి అడ్వాన్స్ సెషన్లో కానీ కొట్టలేకపోతే ఇక మీ లైఫ్లో కూడా జేఈ రాయలేరు. ఏదైనా ఇక నెక్స్ట్ టైంకి ఏదో ఎంసెట్ కాలేజీలో జేఈ రాస్తారు, అయిపోయింది, అంతటితో అయిపోయింది. కానీ మరి అందుకని కష్టపడి జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి బాగా రాయండి. ఇక ఎస్టీ స్టూడెంట్స్ 190 మార్క్స్ రావాలి. మరి ఇక్కడ కాన్పూర్లో రావాలి. సిఎస్సి ఎలక్ట్రికల్ 190 మార్క్స్. చూడండి అంతా మరి ఈ మధ్యలో వాళ్ళందరూ వేరే చోటకి వెళ్ళిపోయారు. డిఫరెన్స్ స్టాటిస్టికల్ డాటా సైన్స్ 88, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 82, మెకానికల్ 66, సివిల్ ఇంజనీరింగ్ 66, ఏరోస్పేస్ 62, ఎకనామిక్స్ 59, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ 59, మెటీరియల్ సైన్స్ 52, బయాలజికల్ సైన్స్ 52, ఫిజిక్స్ 47, కెమిస్ట్రీ 46, ఎర్త్ సైన్స్ 46. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే మనకి 46 దాకా మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి. ఇలాంటి గోల్డెన్ డేస్ మీకు ఇక మీ లైఫ్లో కూడా రావు ఇలాంటి డేస్. మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ మనం 25 మరి మెంటర్షిప్ ఛార్జ్ చేస్తున్నాం. జోసా సీసాబ్ వరకు కూడా సపోర్ట్ చేస్తాం. ప్రైవేట్ యూనివర్సిటీ 3000 రూపీస్, జేఈ 226, వెబ్సైట్ 4000 రూపీస్, ఓన్లీ వెబ్సైట్ అయితే 2000. వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ ఇది మన వాట్సాప్ నెంబర్, రికార్డ్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. మన క్యూఆర్ కోడ్ ఇది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే మెంటర్షిప్ తీసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఆల్ 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా చేస్తాను. ఎవరైనా మరి 40% ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ కావాలన్నా, ఇప్పుడు నేను చూపించే పీడిఎఫ్లు ఫైల్స్ని పీడిఎఫ్ రూపంలో మీకు మార్చి మీకు వాట్సాప్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్ అన్నిటిలో కూడా ఆల్ ఇన్ వన్కి మనం సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి దిస్ ఈజ్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.